పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రివ్యూ చేశారు. సీజీఓ టవర్స్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్ అసోసియేషన్స్ తో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ సరఫరా లభ్యత, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. పెట్రోల్ దొరకడం లేదనే వదంతులతో డిమాండ్ పెరిగిందని డీలర్ అసోసియేషన్స్ చెప్పారు. డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వట్లేదని తెలిపారు. చాలా చోట్ల క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ వెలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇరు పక్షాలను సమన్వయం చేసేలా కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యూకేలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే పెట్రోలియం కంపెనీలు ఉన్నాయో కొన్ని 13% పెంచాయి రేట్లు, కొన్ని 7% పెరిగాయి, 7% పెంచారు. ఆస్ట్రేలియాలో 18% ఈ యొక్క పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. అమెరికాలో కూడా 17 to 24% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. కాబట్టి ఈరోజు కొన్ని దేశాలు అయితే అసలు పెట్రోల్ ఉత్పత్తి కాదు, మొత్తం నో స్టాక్ బుగులు పెట్టి పెట్రోల్ పంపులు తాళాలు వేస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రమే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు, మనం అన్ని దేశాలతో ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు కావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు సమర్థవంతంగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని మరి ఎమర్జ్ చేసుకోవడం కావచ్చు, మనకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ సమర్థవంతంగా నెట్వర్క్ ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, ఈరోజు మనము ఒక మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నాము. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన కేంద్రం చేతిలో ఉన్నంత, మన పెట్రోల్ కంపెనీ చేతిలో ఉన్నంత మనం దాన్ని ఉపయోగించుకొని పాజిటివ్గా ముందుకెళ్ళాలి తప్ప అనవసరంగా ఆందోళన చెందినంత మాత్రాన ఏముండదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే ఈరోజు మరి ట్యాక్స్ తగ్గించిన విషయాన్ని మనం చేస్తున్నాం. అనేక దేశాలు ట్యాక్స్ పెంచుకుంటే ఆయిల్ కంపెనీల మీద ఈరోజు ఇతర దేశాలకు సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తుల కొనుగోలుపై సంబంధించి ఆయిల్ కంపెనీల మీద భారం పడతా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వము గతంలో వేసినటువంటి పన్నులను తగ్గించుకొని ఆయిల్ కంపెనీల మీద భారం కొద్దిగా తగ్గించేటువంటి ప్రయత్నం కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలు కానీ ఇద్దరు ముందుకొచ్చి భారాన్ని భరించుకోవాలా. ఆయిల్ కంపెనీలు ఒక్కటే భరించుకుంటే భారం, ఆయిల్ కంపెనీలు అంటే ప్రజలే, అది కూడా ఆయిల్ కంపెనీలు వేరేలే కావు, ప్రజల కంపెనీలు అవి. కాబట్టి వాళ్ళ మీద కూడా భారం పూర్తిగా వాళ్ళ మీద